గొంచాల గ్రామంలో నిర్మించిన శ్రీ భద్రాచల రథయాత్ర రామాలయాన్ని దర్శించుకుంటే అన్ని శుభములు కలుగుతాయని స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు అన్నారు. పేరినీడి బాబ్జీ నిర్వహణలో రూపుదిద్దుకున్న భద్రాచల రథయాత్ర రామాలయంలో హరినామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భద్రాచల రథయాత్ర రామాలయ భక్త బృందం సభ్యులు హరినామ సంకీర్తన చేశారు. ఈ సందర్భంగా దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ 2011 సంవత్సరం నుండి భద్రాచల పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడంతో గ్రామ ప్రజలు తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో భద్రాచల రథయాత్ర రామాలయం నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామాలయ భక్త బృందం, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. భద్రాచల పాదయాత్ర 14 సంవత్సరాలు పూర్తయింది. అలాగే 11వ సంవత్సరాన 9వ సంవత్సరాన పాదుకులు యాత్ర జరిగింది. 11వ సంవత్సరాన రథయాత్ర జరిగింది. ఇప్పుడు 14వ సంవత్సరం భద్రాద్రి శ్రీ సీతారామ ఆలయం నిర్మాణించాం. చాలా సంతోషంగా ఉంది. అందరు భక్తులందరూ కూడా, గ్రామ భక్తులు ఈలోగా 11 ఊళ్ళ గ్రామాల కూడా దీనికి సహకరించారు. అలాగే తిరుపతి దేవస్థానం కూడా సహకరించింది. దీనికి ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ భద్రాద్రి సీతారామాలయంది మళ్ళా ఫిబ్రవరి నెలలో మన పాదయాత్ర మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఎవరన్నా వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే మా కమిటీ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ జిల్లాకే కాదు, రాష్ట్రానికి తలమానికంగా జరిగేటువంటి వాతావరణంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి దేవస్థానం సౌజన్యంతో నిర్మాణమైనటువంటి ఈ యొక్క భద్రాచల రథయాత్ర రామ మందిరంలో ప్రతి బుధవారం కూడా ఇక్కడ దాదాపుగా 25 నుంచి 50 మంది సభ్యులందరూ కూడా కూర్చొని మరి హరినామ అఖండ సంకీర్తన చేయడం అనేటువంటిది లోక కళ్యాణార్థంగా భాషలుతున్నటువంటిది. మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి పేర్నేడు బాబ్జీ గారి యొక్క మరి ఆధ్వర్యంలో నిర్వహణ జరగడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. 2026లో మరలా ఈ యొక్క పాదయాత్రని ముందుకు వెళ్ళేటువంటి కార్యాచరణ భాగంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో గణపతి పీఠం ఉపాసకులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగినందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రథయాత్ర రామాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించండి. కష్టాలు అనేటువంటి జీవితంలో లేకుండా ఉండేటువంటి గొప్పటి ఆశీర్వాదం ఈ యొక్క రామాలయంలో లభిస్తుందనేటువంటిది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి అందరూ కూడా దర్శించి తరించాలని గణపతి పీఠం కోరుకుంటోంది.